ఎలా ఉన్నారు అందరు? నేనైతే సూపర్గా ఉన్నాను అనమాట. అండ్ ఈరోజు అందరికీ తెలిసిందే కదా, మమ్మీ వాళ్ళ వెడ్డింగ్ యానివర్సరీ. వెళ్తే టెంపుల్కి వెళ్దాం అనుకున్నాము మార్నింగ్, బట్ డాడీ బయటికి వెళ్ళడం వల్ల టెంపుల్కి వెళ్ళలేదు. ఇప్పుడు వస్తున్నాడు డాడీ, వెళ్తే టెంపుల్కి వెళ్తాము, అది కూడా షూట్ చేస్తాను. అండ్ నైట్ 12కి కేక్ కటింగ్ చేయలేదు, అండ్ ఈరోజు ఈవినింగ్ చేద్దామని అనుకుంటున్నాను. అలాగే ఒక సర్ప్రైజ్ కూడా ఉంది. ఆ సర్ప్రైజ్ కొంచెం ఫెయిల్ అయిపోయింది 50%. ఎందుకు అంటే లైక్ డిటీడీసీ వాళ్ళు కాల్ చేసింది, మమ్మీ నెంబర్కి కాల్ చేసిర్రు. సో మమ్మీకి తెలిసిపోయింది. అది తీసుకొచ్చి గిఫ్ట్ కూడా మమ్మీ చేతిలోనే పెట్టారు అనమాట. అదైతే ఇప్పుడు ప్రజెంట్ దాపెట్టినాం డాడీకి తెలియకుండా. సో 50% సర్ప్రైజ్ మమ్మీకి లీక్ అయిపోయింది, 50% డాడీకి రిమైనింగ్ ఉందన్నమాట. సో డాడీకి సర్ప్రైజ్ చేద్దాం ఈరోజు. అండ్ ఈవినింగ్ కేక్ కటింగ్ అనుకుంటున్నాము. ఇంకేమీ ప్లాన్ చేయలేదు, ఏమీ డెకరేషన్ చేయలేదు. సో డెకరేషన్ అండ్ ఒకవేళ టెంపుల్కి వెళ్తే టెంపుల్కి వెళ్ళింది అండ్ కేక్ కటింగ్ ఈ వ్లాగ్లో చూపిస్తాను అనమాట. సో ఎండ్ వరకు చూడండి. ఎవరైతే నా ఛానల్ని కొత్తగా చూస్తున్నారో వాళ్ళు తప్పకుండా కిందికి వెళ్ళి రెడ్ కలర్ బటన్ ఒకటి ఉంటుంది, అది క్లిక్ చేసేయండి. సో నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్టు అనమాట. అది క్లిక్ చేస్తే అండ్ బెల్ సింబల్ క్లిక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. సో దట్ నేను వీడియో పెట్టిన ప్రతిసారి మీకు నోటిఫికేషన్ వస్తుంది నేను వీడియో పెట్టానని చెప్పేసి. అప్పుడు మీరు ఈజీగా తెలుసుకోవచ్చు అనమాట నేను వీడియో పెట్టాను అని. అండ్ కమ్యూనిటీ ట్యాబ్ కూడా చెక్ చేస్తూ ఉండండి. అప్పుడప్పుడు కొన్ని పోస్ట్స్ పెడుతూ ఉంటాను, నా అప్డేట్స్ అన్నీ కమ్యూనిటీ ట్యాబ్లో పెడతా ఉంటాను, చూడండి. అండ్ ఈ వీడియోకి అయితే ఫస్ట్ ఒక లైక్ వేసుకున్నారు కదా. సో ఇప్పుడు వీడియో స్టార్ట్ చేద్దాం. సో గైస్, ఇంటి దగ్గర నేను ఇంట్రొడక్షన్ చెప్పాను కదా, దాని తర్వాత మేము ఇక్కడ సమంత గారి షూటింగ్ ఉంటే డాడీ కొంచెం మాట్లాడేది ఉంటే వెళ్ళామన్నమాట. అలాగే నేను కూడా ఆర్యన దగ్గరికి వెళ్ళాను. సో నేను ఎక్కడైనా సమంత గారి షూటింగ్ ఉంది అంటే జప్ అని వెళ్ళిపోతా అనమాట. అంటే వేరే యాక్టర్స్ షూటింగ్ దగ్గర స్టాఫ్ కి మాకు అంత పరిచయం ఉండదు, బట్ ఇక్కడైతే ఓన్ ఫ్యామిలీ లాగా ఉంటది. నేను లాస్ట్ టైం కూడా చెప్పాను కదా, అందుకే మా డాడీ వెళ్తున్నాడు అని ఒక చిన్న మాట తెలిస్తే చాలు వెళ్ళిపోవడమే నేను. సో ఇందాక అక్కడికి వెళ్ళి ఇప్పుడే కరాచీ బేకరీకి వెళ్ళి కేక్ తీసుకొని మళ్ళీ ఇంటికి వెళ్తున్నాము. అన్నయ్య అంటే మ్యామ్ షార్ట్ దగ్గరికి వెళ్ళారనమాట. సో కొద్దిసేపు అయిన తర్వాత వెళ్దాంలే, ఎండ కొడుతుంది చాలా అని చెప్పేసి మళ్ళీ లేట్ అవుతుందని ఫస్ట్ బేకరీకి వెళ్ళేసి ఇంటికి వెళ్తున్నాము. ప్రెజెంట్ అయితే ఇంటికి వెళ్ళిన తర్వాత అక్కడికి వెళ్తామో లేదో తెలీదు, వీలుంటే వెళ్తాము లేదంటే లేదు. ఇందాకే చాలాసేపు కూర్చొని వచ్చాము, ఆల్మోస్ట్ ఒక 1 hour పైనే కూర్చున్నట్టున్నాము. అక్కడ ముచ్చట్లు పెట్టుకుంటా కూర్చొని ఉన్నాం అనమాట. సో ఇంటికి వెళ్ళిన తర్వాత చిన్నగా డెకరేషన్ అనుకున్నాను, ఆ డెకరేషన్ చేసి సెలబ్రేషన్స్ మేము ఎప్పుడు 12 o'clockకి కట్ చేయలేదు. లైక్ లాస్ట్ టైం వచ్చేసి మేము ఊర్లో ఉండే, సో ఊర్లో సెలబ్రేట్ చేసాము. అండ్ దానికంటే బిఫోర్ ఈవినింగ్ చేసినాము. అప్పుడు లాస్ట్ ఇయర్ వ్లాగ్ చేద్దాం అనుకున్నాను, బట్ చాలా ఫ్లాప్ అయిపోయింది అనమాట. ఏదో అనుకుంటే ఏదో అయిపోయింది, సో అందుకే వ్లాగ్ చేయలేదు. చాలా మంది హడావిడి ఉండే. ఇప్పుడు నీట్ గా వ్లాగ్ చేస్తున్నా అనమాట. లాస్ట్ టైం 20 years అయిందని చెప్పి మంచిగా వ్లాగ్ చేద్దాం అనుకున్నా. సో ఇప్పుడు 20 క్రాస్ అయ్యి 21 years అనమాట. ఇప్పుడైతే ప్రెజెంట్ ఇంటికి వెళ్తున్నాము. యాక్చువల్లీ నేను ఇందాక దీని వీడియో కంటిన్యూయేషన్ ఆల్రెడీ చెప్పాను అనమాట, కానీ డాడీ కాల్ రావడం వల్ల అది కట్ చేసి మళ్ళీ చెప్తున్నాను. సో ఆ కాల్ మాట్లాడేంతసేపట్లో బేకరీకి వెళ్ళేసి కేక్ తీసుకొని వచ్చేసినాం కూడా, అందుకని మళ్ళీ ఇంట్రొడక్షన్ చెప్తున్నాను. అండ్ ఇంకో హ్యాపీయెస్ట్ థింగ్ ఏంటి అంటే, మనం బయటికి వెళ్ళినప్పుడు ఎవరో ఒకరు మనం చేసే థింగ్ గురించి చెప్తే చాలా హ్యాపీ అనిపిస్తుంది కదా. సో సమంత గారి మేనేజర్ అనుకుంటా, డాడీ నాకు మేనేజర్ అని చెప్పారు. అంటే నాకు కరెక్ట్గా వాళ్ళు ఇప్పటి వరకు తెలీదు, నేను ఎప్పుడు వెళ్ళినా కానీ అతన్ని చూడలేదు అనమాట. ఎప్పుడైతే డాడీ పరిచయం చేసిండు ఈరోజు. వెళ్ళిన వెంటనే లైక్ మీ పాప సమ్ యూట్యూబ్లో ఫేస్బుక్లో పాపులర్ అయిపోతుంది అనగానే నాకు మస్తు హ్యాపీ అనిపించింది. అంటే మనం చేసేదాన్ని మన ఫ్యామిలీ వరకు కాకుండా మన ఫ్యామిలీ దాటి ఎవరైనా ఒకరు గుడ్గా మాట్లాడితే మాత్రం చాలా మంచిగా అనిపిస్తుంది. సో ఇప్పుడు ఆ మాట అనగానే లైక్ ఓకే, నేను యూట్యూబ్ చేసేది బయట వాళ్ళకు కూడా నచ్చుతుంది, కొందరైనా ఎంకరేజ్ చేసే వాళ్ళు ఉన్నారు అనిపించింది. సో చాలా అంటే చాలా హ్యాపీ అనిపించింది. అక్కడికి వెళ్ళిన దాంట్లో ద బెస్ట్ మూమెంట్ అనమాట అది. లైక్
యూట్యూబ్ ఎలా చేస్తున్నా నేను చేస్తున్నట్టు అట్లా ఇట్లా తెలిసింది, ఓన్లీ మన రిలేటివ్స్ వరకే కదా తెలుసు, అట్లా ఇట్లా తెలిసింది అనుకున్నా. బట్ డాడీ ఫోన్లో అప్పుడప్పుడు రేర్గా నేను స్టేటస్ పెడతా, ఎందుకంటే ఎక్కువ పెట్టాను. బికాజ్ మా డాడీ ఫోన్లో ఒక 2000 నెంబర్స్ ఉంటాయేమో, అన్ని లైక్ షూటింగ్స్ సంబంధించి మేనేజర్స్, ప్రొడ్యూసర్స్, డైరెక్టర్స్ వాళ్ళ నెంబర్స్ ఉంటాయి కాబట్టి కరెక్ట్ కాదు పెట్టడము అని చెప్పి పెట్టను ఎక్కువ. ఓన్లీ ఏదైనా బెస్ట్ వ్లాగ్ అనిపిస్తే, నాకు అబ్బా చూస్తే బాగుండు అందరూ అనిపిస్తే తప్పకుండా పెడతా అనమాట. సో అట్లా పెట్టినప్పుడు చూసిర్రు. మా డాడీ వాళ్ళ సార్ కూడా చూసి లాస్ట్ టైం అడిగారు, నేను అక్కడికి బయటికి వెళ్ళాను, సో అక్కడికి వెళ్ళినప్పుడు అడిగారు అనమాట, యూట్యూబ్ చేస్తున్నావు కదా అని చెప్పేసి. అట్లా ఒక్కొక్కరు అడుగుతుంటే మంచిగా అనిపిస్తుంది. ఇదంతా మీ సపోర్ట్ వల్లే, ఇంకా సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. ప్రెసెంట్ అయితే 135 మెంబర్స్ అయితే సబ్స్క్రైబర్స్ 1K అయిపోతుంది అనమాట. సో సూన్ 1K చేసేయండి. ఇంత సపోర్ట్ చేస్తున్నారు కదా, థ్యాంక్ యూ సో మచ్. మీ సపోర్ట్ వల్లే ఇదంతా అనమాట. ఒకళ్ళు గుర్తిస్తున్నారు అంటే మాత్రం మీరు చూడడం వల్లనే వీడియోస్ కొంచెం వైరల్ అవుతున్నాయి కాబట్టి ఒకళ్ళు చూసి అడుగుతున్నారు. సో థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్ అనమాట. ఇప్పుడు ఇంటికి వెళ్ళిన తర్వాత కలుస్తా, డాడీకి కాల్స్ వస్తున్నాయి. బాయ్ బాయ్. సో ఇప్పుడు డెకరేషన్ స్టార్ట్ చేస్తున్నాను. వాయిస్ మొత్తం మ్యూట్ లో పెట్టి ఫాస్ట్ మోషన్ లో పెట్టేస్తా అనమాట. సో మొత్తం డెకరేషన్ చూడండి, సింపుల్ గా చేస్తున్నాను. అదే గబ్బిందే కాదండి. సో గైస్ అవి ఫాయిల్వి ఎటు సెట్ అవ్వట్లేదు. సో ఫస్ట్ ఇవి పెట్టిన తర్వాత వాటిని సెట్ చేద్దామని చెప్పి ఫస్ట్ ఇవి పెడుతున్నాను. ఫస్ట్ టైం తెచ్చిన అవి మంచిగా అనిపించినాయి. సో ఇప్పుడు వాటిని ఎట్లానో వేసి నీట్గా డెకరేట్ చేయాలి. అండ్ మొత్తం అయిపోయిన తర్వాత చూపిస్తా ఎట్లా. మీకు మధ్యలో వాయిస్ మొత్తం కట్ చేసి మ్యూజిక్ పెట్టి ఫాస్ట్ ఫార్వర్డ్లో పెడతా, ఎందుకంటే డాడీ ఇంతసేపు న్యూస్ చూస్తుండే, ఇప్పుడే బయటికి వెళ్ళిండు, అందుకోసమని మళ్ళీ వాయిస్ దాన్ని మొత్తం మ్యూట్ చేసిన. సో ఇప్పుడు ఫస్ట్ ఇది పెట్టేద్దాము, హ్యాపీ యానివర్సరీ అని. ఇది పెట్టిన తర్వాత వాటిని సెట్ చేద్దాము. సో చలో. సో గైస్ ప్రెజెంట్ అయితే ఇట్లా సెట్ చేసినాము. ఇంకా హార్ట్ షేప్ బెలూన్స్ ఒకటి ఉన్నాయి, అవి బ్లో చేస్తే అయిపోతుంది. మీకు ఈ చిన్న డెకరేషన్ నచ్చిందో లేదో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ వీడియో ఇప్పుడు వరకు లైక్ చేయని వాళ్ళు ఉంటే మాత్రం తప్పకుండా లైక్ చేయండి. సో డెకరేషన్ బాగానే ఉందని అనుకుంటున్నాను. హ్యాపీ యానివర్సరీ. ఆగండి. ప్రెజెంట్ అయితే నేను ఇప్పుడు మీకు చూపించాను కదా, అంతవరకు రెడీ అయిందనమాట డెకరేషన్. ఆ వెనకాల పార్ట్ మొత్తం నేను చేశాను. టేబుల్ మొత్తం మా మామ మిగిలింది, అంటే మామకి వర్క్ ఉండడం వల్ల మధ్యలో ఇప్పుడు జాయిన్ అయ్యిండు. సో ఇంకొద్దిసేపు అయితే స్టార్ట్ చేద్దామని అనుకుంటున్నాము. సో ఈసారి 2 కేక్స్ తెచ్చాము. సో సంథింగ్ మోర్ స్పెషల్ అనమాట ఈ ఇయర్, బికాజ్ మీతో కూడా షేర్ చేసుకుంటున్నాను కాబట్టి. సో వెయిట్ చేయండి, వీడియో ఎండ్ వరకు చూడండి. బాయ్ బాయ్.
అది కూడా మొత్తం డెకరేషన్ వస్తలేదు కానీ ఇంకా అంతకంటే ఇంకా ఎక్కువ కష్టపడితే ఉన్నది. నార్మల్ దాంట్లో నేనే రెడీ చేసుకుంటాను. షెడ్యూల్ తినే దాంట్లో జోష్ దాంట్లో అది వీడియో ఆగు. అంత కొట్టదురా ఇల్లంతా అదే 2 బట్టలు నా బట్ట కొట్టనీలే ఇన్న బట్ట కొట్టనీలే బాగా మళ్ళా అది ఉందా బేట అది కొట్టినప్పుడు ఇలా సైడ్ కింద సరిపోతుంది. ఇంకేం రాదు, ఇంకా సౌండ్ రాదులే. నేనుంటాను నువ్వు వచ్చింది. ఇది తీసుకోండి. ఇది కట్ చేయలేదు, ఒకటే కట్ చేసి లేదు ఇది మనకి నేనే కట్ చేస్తాను కర్రీ కొంచెం పెట్టినా మమ్మీకి తెలుసు ఆల్రెడీ. అంటే అన్న నంబర్ పెట్టినా కానీ మమ్మీ నంబర్ వాళ్ళు ఫస్ట్ తీసుకున్నారు కాబట్టి డైరెక్ట్ మమ్మీ చేతిలోకి వచ్చింది. 50% అప్పుడే నేనే చూడలేదు. ఇక్కడ సైడ్ మధ్యకి తీస్తానని తెలుసా నాకు. అక్కడ చూపియు. ఇది మా ఫ్రెండ్ వాళ్ళ రెండు ఫోటోలు
అది ఇంతకు ముందు చేసేసి కింద పెట్టింది, మాకు తెలియదు. కింద పెట్టేసి నైట్ 11 గంటలకు తీసుకొచ్చింది, ఎవరికి చెప్పొద్దని. అన్ని వచ్చినట్టున్నాయి దీంట్లో. చూడలే నాకు అన్ని ఉన్నాయి మరి. వస్తారు అలాగ అందరూ. ఏడుస్తున్నా చూడాలి. రండి రెండు కలపాలి, పచ్చ కనపడాలి. చిన్న ఇట్రా బేబీ తెచ్చుకొని వచ్చిందే చూడండి. హలో నేను మాట్లాడిన అన్ని పెడతా. నేను మాట్లాడండి అందరి గురించి. చాలా మంచోడు. పైకి పైకి మమ్మీ మీరు మంచి చూడండి. అది స్లో మోషన్ ఎడిట్ చేసుకుంటా నేను. ఎట్లా రెడీ పెట్టుకుంటా ఎట్లా కనిపిస్తలేదు కానీ ఇట్లా ఇట్లా సైడ్ నుంచి కొట్టు, పైకి కొట్టు. నేను స్నో ఎఫెక్ట్ వేసుకొని అవసరం లేదు. కైన్ మస్త్ ఇద్దరికి ఒకసారి పెడతావా? బర్త్డేనా యానివర్సరీయా? సర్ప్రైజ్ చేస్తాం. 3 కేక్లు అయినాయి. నువ్వు ఫోన్ మాట్లాడుతున్నావు, నేను ఎట్లా తీయాలి? నేను ఫోటో తీయాలి, వీడియో తీసిన. వీడియోలో చూసుకో, వీడియోలో కట్ చేసుకో, ఏమైనా వేసుకో. ఇంకేముందన్నా కొంచెం ఇట్లా కొట్టు, మళ్ళా కేక్ పడుతుంది. సరే కదా, వ్లాగ్ అయితే షార్ట్గా వచ్చింది. ఆల్మోస్ట్ 40 మినిట్స్ ఉంటే దాన్ని కట్ చేసి షార్ట్గా చేసిన అనమాట. అండ్ మీకైతే ఈ వ్లాగ్ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం ఇప్పటివరకు లైక్ చేయని వాళ్ళు ఉంటే ఇప్పుడైనా లైక్ చేసేయండి. అండ్ నాకు ఒక 100%లో 70% మెంబర్స్ సబ్స్క్రైబ్ చేసి చూస్తున్నారు నా వీడియోస్. ఇంకో 30% మెంబర్స్ సబ్స్క్రైబ్ చేసుకోలేదు. సో ఇక్కడ నేను పైన ఒక చిన్న ఫోటో పెడతాను. సో అలాంటి ఫోటో లాంటి బటన్ కింద ఉంటుంది అనమాట, సబ్స్క్రైబ్ అని. సో అది కొట్టేయండి అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఫర్ దిస్ లవ్ అండ్ సపోర్ట్. మనం సూన్ 1K రీచ్ అవ్వబోతున్నాము. అండ్ జోష్లో 1.1K ఫాలోవర్స్ ఉన్నారు. సో అందరికీ థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఆల్సో సెలబ్రేషన్కి పిలిచిన వాళ్ళందరికీ
కూడా లైక్ మేము పిలిస్తే వచ్చిన వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. ఆంటీ వాళ్ళకి, అంకుల్ వాళ్ళకి, చిన్న చిన్న బుడ్డి పాపలకి, సో అందరికీ థ్యాంక్ యూ సో మచ్. మేము ఎప్పుడు మా ఫ్యామిలీ వరకే సెలబ్రేట్ చేసుకుంటాము. ఫస్ట్ టైం పిలిచాము అండ్ పిలిచినప్పుడు కాదనకుండా వచ్చారు. సో అందరికీ థ్యాంక్ యూ సో మచ్. అన్ఎక్స్పెక్టెడ్గా మా మామ కూడా వచ్చిండు. అంటే ఎవరిని పిలవలేదు, అంటే ఒకరిని పిలిస్తే లైన్గా ఉంటుంది కదా లిస్ట్, అంత పెద్దగా చేసుకోవడం ఇష్టం లేక చిన్నగానే చేద్దామని చెప్పి ఎవరిని పిలవలేదు. ఇంట్లో వరకు, ఇంటి దగ్గర నైబర్స్ వరకే పిలుచుకున్నాము. బట్ సడన్గా మామ అండ్ ఆమెరన్న ఇద్దరు వచ్చారు. సో 3 కేక్స్ కట్ చేసినాము. 2 అయితే ఎక్స్పెక్టెడ్, 3rd వన్ అయితే అన్ఎక్స్పెక్టెడ్. మొత్తం అయిపోయింది. మేము రెస్టారెంట్కి వెళ్దామని చెప్పేసి అనుకుంటున్నాము తినడానికి. అప్పుడు మా మామ వచ్చిండు కేక్ తీసుకొని. సో ఆ క్లిప్ కూడా ఉంటుంది, సో చూసారనుకుంటున్నాను. అండ్ ఈ వీడియో అయితే ఇంతే. నెక్స్ట్ ఏం వీడియో చేద్దాం ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ట్రై చేస్తాను చేయడానికి. అండ్ సీ యూ ఆల్ ఇన్ నెక్స్ట్ వీడియో. బాయ్.